was 200 years of civil war in the country called France in Europe. ఐరోపా ఖండంలో ఫ్రాన్స్ అన్నటువంటి దేశంలో 200 సంవత్సరాల పాటు ఒక సివిల్ వార్ జరిగింది. అంటే దేశంలోనే ఆంతరిక యుద్ధము జరిగింది. And a new king came. ఒక నూతన రాజు అభిషిక్తుడైనప్పుడు He told the people, వారందరితో అన్నాడు, oh, put down your sword and take up the painting brush and draw a beautiful picture of about the peace. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు మీ ఖడ్గములను మీ ఆయుధములను అన్నింటి కింద పారేసి మీరు చిత్రాలను గీచి సమాధానం కూర్చున్నటువంటి ఒక మంచి ఒక చిత్రపటాన్ని మీరు వేయండి అని చెప్పేసి చెప్పాడు. And thousands of people they started drawing the picture about the peace. వేలాది మంది సమాధానమును వ్యక్తపరిచేటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను వారు వేయడము గీయడము ప్రారంభించారు. Months later every picture being collected and one picture has been selected as the best picture. నెలల తర్వాత ఆ యొక్క చిత్రపటాలన్నింటినీ కూడా సమకూర్చిన తర్వాత వాటన్నిటిలో ఒక చిత్రపటాన్ని అది శ్రేష్ఠ బహుమతికి అర్హంగా వారు ఎన్నుకున్నారు. That picture is like this. ఆ యొక్క చిత్రపటంలో ఈ రీతిగా ఉంది దాని యొక్క వర్ణన. From horizon to horizon the entire sky is being covered with the thunderstorms. అదేంటి అంటే ఆకాశం అంతట్లో కూడా విశాలమైనటువంటి ఆకాశం అంతట్లో కూడా కారు మేఘములు కమ్మి దాంట్లో ఉరుములు మెరుపులు మెరుస్తా ఉన్నాయి. Thunder is there. అక్కడ మెరుపులు మెరుస్తా ఉన్నాయి. Lightning are flashing. ఉరుములు మెరుపులు మెరుస్తా ఉన్నాయి, గర్జిస్తా ఉన్నాయి. Wind is blowing. గాలి వీచుతా ఉన్నది. River is overflowing. సముద్ర నది అంతా కూడా ఉప్పొంగుతా ఉన్నది. Heavy rain is pouring. కుంభపోత వర్షం అక్కడ కురుస్తా ఉన్నది. In the midst of all these things the bird is singing. ఇంత కలవరము మధ్యలో ఆ చెట్టు మీద ఉన్న పక్షి మాత్రము నెమ్మదిగా పాట పాడుతా ఉన్నది. And person one who draw the picture he is saying that this is called peace. అయితే ఎవరైతే ఆ చిత్రాన్ని గీశారో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఈ పక్షి ఏదైతే అనుభవిస్తుందో దానినే సమాధానం అంటారని చెప్పాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సోదరులారా, in the midst of your trials and problems and tribulation, when you have the feeling of heavenly peace, that is called God's peace. మీ ఇరుకులు మీ యొక్క అసౌకర్యములు మీ సమస్యలు మీ సవాళ్ళ నడుమ మీరు ఏదైతే సమాధానము కలిగి ఉంటారో ఆ అనుభవమే దైవిక సమాధానం అని పిలువబడుతోంది. Today if you don't have such a peace, ఈ రాత్రి ఒకవేళ అటువంటి దైవిక సమాధానము మీకు లేనట్లయితే Jesus is knocking at your door. యేసు మీ ద్వారం యొద్ద తలుపు తడుతా ఉన్నాడు. Not the new MP or old MLA is knocking, but the King of Kings, the King of Peace is knocking at the door. మీ తలుపు తడుతున్నది ఒక కొత్త ఎంపీయో లేకపోతే పాత ఎమ్మెల్యేలో కాదు, రాజులకు రాజైన యేసు మీ తలుపును తడుతా ఉన్నాడు.